పటాన్చెరు రాజకీయం కాకరేపుతుంది. పటాన్చెరు వేదికగా జరుగుతున్నటువంటి మాటల యుద్ధం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి వర్సెస్ కాంగ్రెస్ పార్టీ పటాన్చెరు ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ల మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంది. పచ్చ గడ్డి వేస్తే బగ్గుమనేలాగా వారి మధ్య మాటల యుద్ధాన్ని చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మైనింగ్కు సంబంధించినటువంటి విషయంలో కాటా శ్రీనివాస్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు, మైపాల్ రెడ్డిని ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని అయితే రేపుతా ఉన్నాయి. ఒకవైపు కాటా వర్గము, మరొక వైపు గూడెం మైపాల్ రెడ్డి వర్గము, రెండు వర్గాలకు సంబంధించినటువంటి ముచ్చటని అయితే మనం చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఈ యొక్క సినారియాలో అటు గూడెం మైపాల్ రెడ్డి వర్సెస్ కాటా శ్రీనివాస్ గౌడ్గా ఇదైతే మారింది. అసలు మొత్తం మీద చాలా వరకు ఒక డిస్టర్బెన్స్ అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. అసలు చాలా వరకు మనం చూస్తూ ఉన్నాం, ఆ విజువల్స్లో చూడొచ్చు క్లియర్గా. అసలు గూడెం మైపాల్ రెడ్డిని ఉద్దేశించి కాటా శ్రీనివాస్ గౌడ్ చేసినటువంటి వ్యాఖ్యలు బగ్గుమంటే మరొక అడుగు ముందుకేసి గూడెం మైపాల్ రెడ్డిని ఉద్దేశించి తడి బట్టలతో నువ్వు రా అంటూ కాటా శ్రీనివాస్ గౌడ్ చెప్పినటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగిందో మీకు వివరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డిని ఉద్దేశించి కాటా శ్రీనివాస్ గౌడ్ మైనింగ్ అక్రమాలు చేసినట్టుగా ఆరోపించాడు. పటాన్చెరు గూడెం మైపాల్ రెడ్డి అతని సోదరులు కలిసి భారీగా అక్రమాలు చేసినట్టుగా అతనైతే చెప్పినటువంటి పరిస్థితి. నేను ప్రమాణానికి సైతం సవాల్ అంటూ తను సవాల్ విసిరి ఈరోజు బీరంగూడ శివాలయం వద్దకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేశాడు. అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళినటువంటి సందర్భం. అసలు ఏం జరిగిందో ఒకసారి అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా మాట్లాడడానికి కాటా శ్రీనివాస్ గౌడ్ మనతో పాటుగా మాట్లాడడానికి ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. కాటా శ్రీనివాస్ నమస్తే. మిమ్మల్ని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తూ ఉంది. మీరేమో ప్రమాణానికి తడిబడ్డలతో బీరంగూడ శివాలయంకి వెళ్తున్నట్టుగా చెప్తా ఉన్నారు. అసలు ఏంటి పోలీసులు ఏమంటా ఉన్నారు? అలాగే మైపాల్ రెడ్డి విషయంలో మీరు చేసినటువంటి వ్యాఖ్యలు సరైనవే అని నమ్ముతా ఉన్నారా? ఇంకా ఇప్పుడు నేను చేసిన ఆరోపణలు ఏవైతే ఆయన చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి అబద్ధాలు, అవి శుద్ధ తప్పులు, అవగాహన లేని మాటలు, కావాలని ఏదో మంది మీద బట్టగాలి చేసిన తప్ప ఆయన వేరేది లేదు. ఆయన దగ్గర ఏం ఆధారాలు లేవు. కాబట్టి నువ్వు ఏదైతే నువ్వు ఆరోపణలు చేస్తున్నావు దాని మీద నువ్వు స్టాండ్ కావాలి. నేను ఏదైతే ఆరోపణలు చేసినా నా దాని మీద స్టాండ్ అవుతా. ఎందుకు మూడో కంటికి తెలియదు కాబట్టి ఏం చేయాలి మనము? నేను ఇద్దరం కలిసి గుడ్లకి చూడదాము తడిబట్టలతోటి. తాడపేడ తెలిపోతుందా? భగవంతుడు చూస్తాడు కదా. పటాన్చెరులో నువ్వా నేనా నువ్వనా నీకన్నా పాపం తెలుతుంది, నాకన్నా శాపం తెలుస్తుంది కదా. తాడపేడ తెలుసుకుందాం పటాన్చెరులు ఇద్దరము. ఇప్పుడు వీళ్ళు ఎవరు అవసరం లేదు. ఇక అంటే మీరు చాలా భారీ ఎత్తున ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఉన్నారో అతని కూతురి పెళ్లి కోసము భారీ ఎత్తున మీరు పైసలు వసూలు చేశారనేటువంటి ఒక పెద్ద ఆరోపణ చేస్తా ఉన్నాడు గూడెం మైపాల్ రెడ్డి. నిజంగానే అలాంటి పైసలు వసూలు కార్యక్రమం ఏమైనా చేసిండా కాటా శ్రీనివాస్ గౌడ్? నేను ఏమంటున్నా, ఆయన చేసినటువంటి ప్రతి ఒక్క ఆరోపణ మీద ఇది అది కాదు. ఆయన 7 కోట్లు అన్నాడు, 40 లక్షలు అన్నాడు, బీఫామ్లు అన్నాడు, పెళ్లిళ్ళకి పైసలు అన్నాడు. ఇవన్నిటి మీద నేను చెప్తున్నా, ఒక్కదాని మీద కాదు. దానికి అన్నిటికీ ఈ రోజు నేను గుడికి తడిబట్టలు ఎక్కి నేను గుడిలోకి వెళ్తా. నువ్వు చేసిన ఆరోపణలు నిజము. నువ్వు చేసిన ఆరోపణలు అంటే నువ్వు కూడా వచ్చి గుడికి ఎక్కమంటున్నా. నేను అన్నా పైసా ఏకాన్న రూపాయి నాకు తెలియదు అని చెప్పి నేను గుడిలోకి ఎక్కుతున్నా. మీరు గుడిలోకి నా మీద ఆరోపణలు వేసినప్పుడు సమాజానికి నా నిజాయితీ నేను తెలిపియాలి కాబట్టి నేను గుడికి వెళ్తున్నా. నువ్వు కూడా చేసిన ఆరోపణలు నువ్వు కూడా రావాలి కదా. నువ్వు కూడా వచ్చి అవును నువ్వు తీసుకున్నావు అని చెప్పి నువ్వు ఆ రుజువు చేసి నువ్వు కూడా గుడికి ఎక్కువ. అధికార పార్టీలో మీరే ఉన్నారు కదా, మైనింగ్ విషయంలో చాలా ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మరి అధికార పార్టీలో ఉన్నారు, అది సీఎంకి ఇవ్వడమా లేకపోతే కన్సర్న్ డిపార్ట్మెంట్కి మీరు కంప్లైంట్ చేసి వాటిని ఆపించవచ్చు కదా? ఆ కన్సర్న్కి సంబంధించినటువంటి విషయంలో అలాంటి ప్రయత్నం చేయట్లేదు. అదే అన్న, ఆల్రెడీ కేసు అయింది. ఆల్రెడీ అప్పుడు వచ్చిండ్రు, మైనింగ్ కేసు అయింది. వాళ్ళ తమ్ముడిని లోపల వేసిర్రు, ఇవన్నీ జరిగినాయి. దాన్ని ఏదో మాజీ మంత్రి వర్యులు హరీష్ రావు గారు అసెంబ్లీలో ఏదో కావాలని ప్రభుత్వమే కక్ష సాధింపు చేసింది, అదేదో చిన్న కేసు, పావుల కేసు అన్నట్టు మాట్లాడాడు. అట్లా మాట్లాడినప్పుడు దాని మీద నేను అదే చెప్పిన, 350 కోట్ల రాయల్టీ ఎగ్గొట్టి లైవ్ లో దొరికినటువంటి దొంగ అయినా అటు అధికారులు వచ్చి మొత్తం కూడా కొలిచిర్రు.
నీకు ఇచ్చిన దానికంటే నీకు ఎలా చేసిన దానికంటే ఎక్సెస్ గా నువ్వు తొవ్వినవు కాబట్టి కదా, కొలతలు చేసాయి కదా, నీకు మీద పెనాల్టీ వేసి నువ్వు నేను జైలు వేసారు కదా, ఉమ్, మళ్ళీ దానికి ఏదో చిన్న కేసు అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నా. ఓకే. ఇప్పుడు నేనేమన్నా అంటే హరీష్ రావు గారిని ఏదైనా ఉద్యమకారుల గురించి మాట్లాడండి, ఏదైనా అసెంబ్లీలా, లేకపోతే లాఠీ దెబ్బలు తిన్న వాళ్ళ ఉద్యమంలో వాళ్ళ గురించి మాట్లాడండి, లేకపోతే జైలుకు వేసిన వాళ్ళ గురించి మాట్లాడండి, ఇట్లాంటి దొంగల గురించి, ఇట్లాంటి దోపిడీదారుల గురించి, ఇలాంటి మైనింగ్ స్కామర్ల గురించి, ఇలాంటి భూదందాలు చేసే వాళ్ళ గురించి మాట్లాడితే మీకే సిగ్గు చేయడం అని చెప్పినా నేను. తప్పేం చెప్పినా నేను అందులో? ఇప్పుడు ఆయనకి ఏ పార్టీ తెలియదు. ఇప్పుడు కేటీఆర్ గారేమో సుప్రీం కోర్టునేమో ఈయన ఫిరాయించిన అంటాడు, ఈయనేమో ఒకగానే దూచుకుంటాడు హరీష్ రావు గారు, ఈయన ప్రజల పార్టీ, నేను ఏ పార్టీ అంటే ప్రజల పార్టీ అంటాడు ఈయన. అసలు ఏ పార్టీ వీళ్ళకి క్లారిటీ లేని వాళ్ళు ఇంకేమున్నా చెప్పిలకి. అంటే కోటా శ్రీనివాస్ గౌడ్ని కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పెడుతుందా, లేకపోతే మైపాల్ రెడ్డి ఇబ్బంది పెడుతున్నాడా అంటే ఏం చెప్తారు మరి? ఇప్పుడు నేను సుదీర్ఘమైనటువంటి 20 సంవత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తున్నా. అవును. నేను కాంగ్రెస్ పార్టీలో స్టాండ్, నేను ఇటాటి తిరగలేదు ఎప్పుడు. నేను నిలబడ్డాను, ఇటారుగా నిలబడ్డా. కష్టాలున్నా, పార్టీ ఒడదొడుగులున్నా కానీ పార్టీ ఎప్పుడు వదిలిపెట్టలే నేను. నన్ను ఎవరు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. నేను ఉన్నటువంటి వాస్తవాన్ని మాట్లాడుతున్నా. ఈ మైపాల్ రెడ్డి దౌర్జన్యాలు, అరాజకాలు, ఈ భూ స్కామాల మీద నిరంతరం పోరాడుతున్నా. ఈ రోజు కాదు, నేను 10 సంవత్సరాల సంది రిటైర్గా నిలబడి కొట్లాడుతా ఉన్నా. ఈ రోజు నేను ఆయన పెట్టిన బాధలు, ఆయన ఎన్ని కేసులు పెట్టినా, నన్ను పార్టీ అధికారం లేనప్పుడు ఈ 10 సంవత్సరాలు నానా ఇబ్బందులు పెట్టినప్పటికి కూడా నేను పార్టీ జెండా వదిలిపెట్టాను, మోసుకుంటే ఎదురు నిలబడి ఈయన చేసినటువంటి అన్యాయాల మీద పోరాడి కూడా తిరుగుతున్నాను. కూడా ఆయన మంచోడు అనే విధంగా ఏదో చిన్నదాన్ని కావాలని ప్రభుత్వం చేసిందనే మీద మాట్లాడారు కాబట్టి నేను మాట్లాడినా. ఎందుకని ఈయన చాలా పెద్ద దొంగ. ఈ రోజు లేఅవుట్ల పార్కు జాగాలు వదిలిపెట్టలేడు. ఈ రోజు కూడా లేఅవుట్లు ఉన్నటువంటి రోడ్లు కబ్జాలు చేసిండు. ఒకటే 1,00,000 గజాలు ఉన్నటువంటి డాక్యుమెంట్ ఎవరు ఏ శాసనసభ కన్నా ఈ దేశంలో ఉందా? 1,00,000 ఒక్క డాక్యుమెంట్ 1,00,000 గజాలు. ఓకే. అంటే ఈడీ అటాచ్ చేస్తే అలా షో చేసిన డాక్యుమెంట్లల్లా దాదాపు 5,000 కోట్ల అది డాక్యుమెంట్స్ బయటపడి, ఇంట్లో పోతే కిలోల కొద్ది బంగారాలు బయటపడి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయంటే ఏం చెప్తారు మరి మైపాల్ రెడ్డికి? అన్నా ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి మైపాల్ రెడ్డికి? నేను అదే అడుగుతున్నా మైపాల్ రెడ్డికి. ఏమని అడుగుతున్నా అంటేనా, ఇప్పుడు సాఫ్ట్వేర్ లో కూడా పనిచేసే వాళ్ళు కూడా 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షల జీతాలు ఉన్నారు కదా. మళ్ళీ ఇలాంటి 5,000, 10,000 కోట్లు సంపాదించిన వాళ్ళు కాదు కదా. మళ్ళీ సూత్రం ఏదో చెప్తే అందరు సంపాదించుకుంటారు కదా. మళ్ళీ నీకెట్లా వచ్చింది? నేను 2 లక్షల జీతగానివే కదా నువ్వు. మళ్ళా మరి 2 లక్షల జీతగానం అయినప్పుడు మళ్ళీ నీకు ఇట్లా వేల కోట్లు ఏడికే సంపాదించినావు నువ్వు. ఓకే. అదే అంటున్నా. మళ్ళీ మీరు కూడా సలహా ఇస్తే వాళ్ళు కూడా సంపాదిస్తారు కదా. మీరు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇక్కడ ఉంది, ప్రభుత్వానికి ఏమైనా చెప్పబోతా ఉన్నారా? మీకు అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం పైన కానివ్వండి, మీ పైన వస్తున్నటువంటి కామెంట్స్ పైన కానివ్వండి, ఏదైనా అక్కడ చెప్పబోతా ఉన్నారా అధిష్టానానికి? ముఖ్యంగా మైపాల్ రెడ్డి విషయము ఈ 10 సంవత్సరాల సంది ఈ ప్రాంతంలో చేసినటువంటి అవినీతిని ఏ ఒక్కదాన్ని కూడా వదిలిపెట్టేది లేదు. దాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతా ఉన్నా. గతంలో కంప్లైంట్లు ఇచ్చినా వాళ్ళ ప్రభుత్వం ఉన్నాడు, ఆపుకున్నారు. కానీ అవి మాత్రం ఏ వదిలిపెట్టేది లేదు. ఇప్పుడు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతాం. తప్పకుండా మైపాల్ రెడ్డిని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు. నెక్స్ట్ స్టెప్ ఏంటి కాటా శ్రీనివాస్ గౌడ్? నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇప్పుడు ఆయన ఎక్కడైతే అక్రమాలు చేసాడో అక్రమాల దగ్గరికి వెళ్ళడం, ఖచ్చితంగా కలెక్టర్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లడం, ఖచ్చితంగా వీటి మీద యాక్షన్ తీసుకోవడం. ఈ ప్రమాణ స్వీకారం ఏదైతే మీరు చెప్తా ఉన్నారో, ప్రమాణం చేస్తా అని, ఆ ప్రమాణం అనేది ఉందా? ఇంకా గుళ్ళోకి వెళ్ళడము, తడి బట్టలతో ప్రమాణం చేయడం, ఇవి ఇంకా ఉందా? లేకపోతే ఇక్కడితో ఫుల్ స్టాప్ పడుతుందా మరి? అది చూద్దాం. ఈ రోజు అయితే పోలీసు వాళ్ళు వాళ్ళ అధికారులు తీసుకోరు. ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఈ రోజు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇవన్నీ వస్తాయి అని చెప్పి వాళ్ళు తీసుకొచ్చారు. నెక్స్ట్ పోయిన తర్వాత మళ్ళీ ఒకసారి చర్చించి, మళ్ళీ కార్యకర్తలతో చర్చించి, తప్పకుండా దాన్ని నేను వికాసంగా ఉన్నా, నేను నిలబడతా, దాని స్టాండ్ మీద ఇప్పుడు కూడా చెప్తాను. నేను ఏదైతే ఆయన ఆరోపణలు చేసిన ప్రతి దాని మీద నా నిజాయితీ నిరూపించుకుంటున్నా. నేను స్టాండ్ మీదనే ఉన్నా. భగవంతుని సాక్షిగా ఏ ఒక్క చిన్న అన్న పైసా గానీ నాకు తెలియదని చెప్తా ఉన్నా. నేను భగవంతుని సాక్షిగా చెప్తా ఉన్నా. ఇప్పుడే ఇలా నన్ను పోనీయలేరు కాబట్టి నేను భగవంతుని సాక్షిగా చెప్తా ఉన్నా. ఒకవేళ మైపాల్ రెడ్డికే కాంగ్రెస్ అధిష్టానం సపోర్ట్ చేస్తే, ఎందుకంటే ఆల్రెడీ అతన్ని కాంగ్రెస్లోకి చేర్చుకున్నట్టుగా ఒక కేసు నడుస్తూ ఉంది. ఆయన ఓపెన్గానే కాంగ్రెస్లో చేరినట్టుగా కూడా కొన్ని ఫోటోలు, వీడియోలు మనకు కనబడతా ఉన్నాయి. తుది దశలో మైపాల్ రెడ్డికే సై అంటే కాటా శ్రీనివాస్ స్టెప్ ఏంటి? నేను ఇప్పటి వరకు కూడా ఒక కార్యకర్తగానే పోరాడుతున్నా మైపాల్ రెడ్డి మీద. అధికారాన్ని చూసి పోరాడలేదు, ఎవరినో చూసి పోరాడలేదు. నేను ఆయన అవినీతి మీద పోరాడుతా ఉన్నా. మైపాల్ రెడ్డి అవినీతి మీద పోరాడుతా ఉన్నా. ఈ రోజు గాని, మొన్న గాని, నా ప్రభుత్వం లేనప్పుడు కానీ, ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ నేను కార్యకర్తగానే పోరాడుతా ఉన్నా. మైపాల్ రెడ్డి అవినీతి మీద పోరాడుతా ఉన్నాను నేను. ఓకే.
నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. నా పార్టీ ఇప్పుడు కూడా అట్లా వదులుకునే పరిస్థితి ఏమి ఉండదు. నా పార్టీ నా పక్షాన్ని నిలబడుతుంది. ఓకే ఓకే, థ్యాంక్ యూ కాటా శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఇది ఆ కాటా శ్రీనివాస్ గౌడ్ చెప్తున్నటువంటి ఆ యొక్క మాటలు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి కాటా శ్రీనివాస్ ఎలాంటి కామెంట్ చేశాడో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. రాజీనామా చేయి, రేపు రాజీనామా చేయి. నేను గెలవకపోతే 30-40 వేల మెజార్టీతో నేను గెలవకపోతే రాజకీయ సంఘటన ముట్టుకుంటా, రాజకీయం గురించి మాట్లాడాలి. నేను ఏమంటున్నా, రేపు 11 గంటలకు వస్తే నీ బట్టలిప్పి పర్వతాలు నిలబెడతాము. నువ్వు చేసిన ఆరోపణలకు కానీ నేను చేసిన ఆరోపణలకు కానీ నేను బట్టలు ఇప్పేస్తా అని చెప్తా ఉన్నాను. నేను ఆధారాలతో సహా ఈరోజు నేను ప్రెస్ కూడా మాట్లాడుతా ఉన్నా. నీ దగ్గర పేపర్ రూపలే ఆధారాలు చూపించి మాట్లాడుతా ఉన్నా. నిన్ను నడి రోడ్ల చోరస మీద బట్టలిప్పి నిలబెడతా అని చెప్తా ఉన్నా. నువ్వు అనుకుంటున్నావు వయసు గౌరవం ఇస్తున్నా, ఈరోజు కూడా ఇంకా తక్కువ మాట్లాడుతున్నా. నీకన్నా ఎక్కువ మాట్లాడడానికి వస్తుంది. నేను కూడా తెలంగాణ బిడ్డనే. అడ్డపొడు మాట్లాడితే ఇప్పటి నుంచి ఎవరు ఊరుకునే ప్రసక్తే లేదు. నిన్ను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు ఏడేడా ఏ గల్లీలా ఏ గ్రామంలో నువ్వు అవినీతి చేయని గ్రామం లేదని చెప్తున్నాయి పడాచేరు నియోజకవర్గంలో. నిన్ను వదిలిపెట్టేదే లేదు. ఈ 2 సంవత్సరాలలో నీ బండారం మొత్తం ప్రజల సమక్షంలో పెట్టుడే, ప్రజలకు తెలియజేసి చెప్తా ఉన్నా. ఎస్, కాటా శ్రీనివాస్ గౌడ్ ఏం మాట్లాడారో మనం చూసాం. అలాగే కాటా శ్రీనివాస్ గౌడ్ ఏం చెప్తున్నాడో కూడా మనమైతే చూస్తూ ఉన్నాం. మొత్తం మీద పటాన్ చెరువులో మంటలైతే నడుస్తూ ఉన్నాయి, మాటల యుద్ధం నడుస్తూ ఉంది. ప్రమాణాలకు సంబంధించినటువంటి మాటల యుద్ధాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒకరిపైన ఒకరు నేతలు ఒక రకంగా వారిపైన బురద జల్లుకుంటున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. మైనింగ్ మాఫియా అంటూ కాటా శ్రీనివాస్ గౌడ్ చెప్తా ఉన్నాడు. పెళ్లిళ్ళ పేరుతో డబ్బులు వసూలు చేశాడంటూ మైపాల్ రెడ్డి చెప్తా ఉన్నాడు. చూడాలి మరి వీరిద్దరి మధ్యలో ఈ యొక్క మాటల యుద్ధం ఎక్కడి వరకు వెళ్తుందో. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.